బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారా లైవ్ చూద్దాం. గుంటలుంటే 6000 తుట్టి 10000 గుంటలుంటే 9000 తుట్టి 5 గుంటలుంటే 10500 రూపాయలు వాళ్ళు నష్టపోతున్నారు. ఇది కనీస సోయి ఉండాలన్నా వద్దా? ఈ పథకం రచించేటప్పుడు కేబినెట్లో మాట్లాడేటప్పుడు అధికారులు ప్రతిపాదన రూపొందించేటప్పుడు కనీస సోయి ఉండాలన్నా వద్దా? వీడికి 5 గుంటలు ఉన్నందుకు 12000 నష్టపోతాడా? 5 గుంటలుంటే కూడా వ్యవసాయ భూమి ఉన్నట్టేనా? 5 గుంటల్లో పంట పండుతుంది, ఆయన బతుకుతాడా? 5 గుంటలుండి మట్టి పనికి పోయినా ఉపాధి హామీ పనికి పోయినా నువ్వు వ్యవసాయ కూలీ కాదు, నీకు ఈ పథకం వర్తించదనేది ఎవడన్నా బుద్ధున్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. మెడ మీద తలకాయ ఉన్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. అరే కూలీని కూలీగా గుర్తించే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆయనకు నిజంగా కలిగిన వాడైతే, భూమి ఉన్నవాడైతే, పంట పండినవాడైతే ఉపాధి హామీలో మట్టి పనికి ఎందుకు పోతాడనే సోయి ప్రభుత్వానికి ఉండాలన్నా వద్దా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఏం పథకం అంటే కోతలు పెట్టడానికే ఆలోచిస్తారు తప్ప పేదల కడుపు నింపడం ఆలోచించరా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది కూలీలు ఉన్నారు, 1 కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తున్నారు. ఆ 1 కోటి మందికి కూడా వ్యవసాయ కూలీల కింద ఇచ్చే 12000 రూపాయలు వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. మట్టి పనికి పోయే వాళ్ళందరూ కూలీలే, వారందరికీ కూడా వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12000 పథకం వర్తింపజేయాలి, అందులో కోతలు పెట్టొద్దు అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇక రుణమాఫీ అయిపోయిందంటుండు, అయినా అదే 20,000 కోట్లు ఇచ్చేసినామంటుండు. చెప్పిందేమో 31, అంతకుముందు 40 చెప్పారు, 31 అన్నారు. ఇప్పుడు చేసింది 20 అంటుండు, ఆ 20 కూడా కాలే. నేను మీకు ఆ షీట్ కూడా పంపిస్తా, ఉదాహరణలతో సహా ఇస్తా. మంగళారం నరసింహారెడ్డి, ఈయన కంది గ్రామము సంగారెడ్డి. ఈయనకు 1,64,547 రూపాయలు ఉంది. 1,64,547 రూపాయలు ఉంది. మంగళారం నరసింహారెడ్డి, కంది గ్రామము, సంగారెడ్డి మండలం. ఈయనకి ఇంతవరకు రుణమాఫీ కాలే. ఇలా పొద్దున కూడా మాట్లాడినా, ఈయన ఫోన్ నంబర్ కూడా దీని మీద ఉంది, నేను జర్నలిస్టులకు ఇస్తా, మీరు కూడా మాట్లాడండి. ఒకటి. రెండవ రైతు జంగం రాజశేఖర్. ఈ రైతు జంగం రాజశేఖర్, ఈయనది జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా. ఏపీజీవీబీ కాజీపూర్లో 1,07,251 రూపాయలు అప్పు ఉంది. నాకు 1,07,251 రూపాయలు అప్పు ఉంది. ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటాడు. మూడవ రైతు కనకారెడ్డి, అంకిళ్ళ కనకారెడ్డి, తండ్రి పేరు మల్లారెడ్డి, సిరిసినగండ్ల గ్రామం, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా. ఎస్బీఐ ఏడీబీ సిద్దిపేటలో 1,11,703 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 1,11,703 రూపాయలు కనకారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఎస్బీఐ ఏడీబీలో అప్పు తీసుకున్నాడు. ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు. నల్ల బుచ్చిరెడ్డి, తండ్రి పేరు కిష్టారెడ్డి,